మొత్తం ముగ్గుబొట్ల మొత్తం పండిపోయింది పైనుంచి కింద దాకా. మనోడికి ఈ వయసులో సుకన్య సౌజన్య ఇద్దరు కావాల్సి వచ్చారు. ఫోన్ లో మాట్లాడితే అడ్డంగా దొరికేశాడు. మనోడు కూడా తెలివిగా మామూలు కాల్ చేస్తే వాయిస్ రికార్డ్ చేస్తారని వాట్సాప్ కాల్ చేశాడు ఆ లేడీస్ కి. ఆ లేడీస్ ఈయనకన్నా ముదురులు వాళ్ళు యాంగ వీడియో రికార్డింగ్ చేస్తారు. దాన్ని అడ్డంగా దొరికేశాడు. ఈ వయసులో ఇలాంటి పనికిమాలిన పని చేసి అడ్డంగా అవడం దొరికితే నిజంగా మనిషి పుట్టుకు అయితే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. కానీ మా అమ్మటాన్ని అన్నింటికి తెగించి తిరుగుతాడు మళ్ళీ వచ్చి నీతులు చెప్తున్నాడు. ఇప్పుడు భారతం మీద మాట్లాడిన ఆ కిరణ్ ఎవరైతే ఉన్నారో అందరూ ఖండించాం, అయిపోయింది. ఇప్పుడు మనోడు వచ్చి ఖండాలు ఖండించేస్తున్నాడు. దాంతో పాటు మనోడి దగ్గర ఉన్న మరో అడిషనల్ క్వాలిటీ ఏంటండి, ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ఇతను మంత్రి అయి ఉండి ఈ రోజు ఆ కిరణ్ అనే ఒక సాధారణ కార్యకర్త చేసిన పని ఏదైతే ఉందో ఆ గలీజ్ పని ఇతను అసెంబ్లీ సాక్షిగా చేసాడు మంత్రి అయి ఉండి. అలాంటి వాడు వేళ వచ్చి నీతులు చెప్తుంటే ఏమో సిరాగేస్తుందండి బాబు నాకు. గోరంట్లో అంబటే సిగ్గేస్తున్నారు బాబు మీరు వచ్చి మాట్లాడుతుంటే. కడుపుకి అన్నమే కదా తింటున్నాం మనం, కనీసం ఇంగితం కూడా లేదా? మీ కింద నాలు మీకు కనపడతలేదంటారా బాబు? ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా టీడీపీ ప్రోద్బలంతో టీడీపీ వారి ప్రోత్సాహంతో యూట్యూబ్ లో మాట్లాడతారు. టీడీపీ వారు అనడం కంటే నారా లోకేష్ నీ వయసు కన్నా గౌరవించేలా మాట్లాడు అన్న అంబట అన్న. కనీసం అది నీ వయసుకి కూడా గౌరవం ఇవ్వాలనిపించట్లేదు. ఇంకా ఇంత నిస్సిగ్గుగా మాడుతున్నా మళ్ళీ నారా లోకేష్ గారికి అంట కడతావు ఇది.